నమస్కారం. భక్తి టీవీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందిన అలంపూర్ శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయం మరో అపూర్వ ఆధ్యాత్మిక ఘట్టానికి సాక్ష్యమైంది. జగన్మాత శ్రీ లలితా త్రిపురసుందరి స్వరూపంగా భావించే పవిత్రమైన శ్రీచక్ర యంత్రానికి ప్రాణప్రతిష్ఠ ఈ నెల 2న అత్యంత వైభవంగా జరిగింది. శాక్తేయ సంప్రదాయంలో యంత్రరాజ్యంగా పూజలందుకునే శ్రీచక్రం అమ్మవారి చైతన్యానికి ప్రతీకగా భావిస్తారు. ఈ శ్రీచక్రం ప్రతిష్టతో జోగులాంబ క్షేత్ర మహిమ మరింత పెరిగిందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. శృంగేరి శ్రీ శారదా పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వామీజీ పవిత్ర హస్తాలతో జరిగిన ఈ ప్రాణ ప్రతిష్ఠ భక్తులలో కొత్త ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపింది. తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ సహకారంతో ఎపిటోమ్ ప్రాజెక్ట్స్ సంస్థ ఎండి జైపాల్ కాంత్ ఆధ్వర్యంలో ఈ మహోన్నత అత్యంత శక్తివంతమైన శక్తిపీఠాల్లో ఒకటిగా పేరుగాంచిన అలంపూర్ శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం వేలాది మంది భక్తుల విశ్వాసానికి నిలయంగా కొనసాగుతోంది. ఉగ్రస్వరూపిణిగా దర్శనమిచ్చే జోగులాంబ అమ్మవారు భక్తుల కష్టాలను తొలగించి అభయాన్ని ప్రసాదించే తల్లిగా ఆరాధించబడుతున్నారు. ఇప్పుడు ఈ పవిత్ర క్షేత్రంలో శ్రీచక్ర యంత్ర ప్రాణప్రతిష్ఠ జరగడం ఆలయ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయంగా నిలిచిపోనుంది. 100 మందికి పైగా వేద పండితుల వేదఘోషలు, మంత్రోచ్చారణలు, హోమాలు, మహాపూర్ణాహుతులతో ఆలయ ప్రాంగణం దైవమయంగా మారింది. జగజ్జననీ సుఖపాణి కళ్యాణి, 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 జగజ్జననీ. సుఖస్వరూపిణి మధురవాణి, సుఖస్వరూపిణి మధురవాణి, సుఖస్వరూపిణి మధురవాణి, సుఖస్వరూపిణి మధురవాణి, సొక్కనాదర్మనో మీనాక్షి, సొక్కనాదర్మనో మీనాక్షి, సొక్కనాదర్మనో మీనాక్షి. శృంగేరి శ్రీ శారదా పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ సన్నిధానం స్వామీజీకి దేవస్థానం అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికిన అనంతరం అత్యంత పవిత్రంగా శ్రీచక్ర యంత్రాన్ని అమ్మవారి గర్భగుడిలోకి తీసుకెళ్లారు. श्रीचक्रराजसिंहासनेश्वरी श्रीललिताम्बिकये भुवनेश्वरी, श्रीचक्रराजसिंहासनेश्वरी श्रीललिताम्बिकये भुवनेश्वरी, आगमवेदकलामय रूपिणी, आगमवेदकलामय रूपिणी, अखिल चराचर जननी नारायणी, अखिल चराचर जननी नारायणी, नागकङ्कण नटराज मनोहरि, ज्ञानविद्येश्वरी राजराजेश्वरी, श्रीचक्रराज सिंहासनेश्वरी श्रीललिताम्बिकये.
జూలై 2వ తేదీన సింహలగ్న సుముహూర్తంలో స్వామీజీ చేతుల మీదుగా తెలంగాణ దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, దేవస్థానం ఈవో దీప్తి, ఎపిటోమ్ ప్రాజెక్ట్స్ ఎండి జైపాల్ కాంతా, శ్రీమతి శ్రీవిద్య దంపతులు వేద పండితుల సమక్షంలో శ్రీచక్ర యంత్రానికి చక్రం అంటే ఏమిటి? ఎందుకు దీనిని యంత్రరాజ్యం అంటారు? జోగులాంబ అమ్మవారి ఆలయంలో శ్రీచక్ర ప్రతిష్ఠ ప్రాముఖ్యత ఏమిటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. శాక్తేయ సంప్రదాయం ప్రకారం శ్రీ లలితా త్రిపురసుందరి అమ్మవారి సూక్ష్మ రూపమే శ్రీచక్రం. 9 పరస్పరం కలిసిన త్రికోణాలు, 43 చిన్న త్రికోణాలు, వాటిని చుట్టుముట్టిన కమల దళాలు, చివరగా భూపురం అనే చతురస్ర నిర్మాణం. ఇలా విశ్వ సృష్టి స్థితి లయలకు ప్రతీకగా శ్రీచక్రం రూపుదిద్దుకుంది. అందుకే దీనిని యంత్రరాజమని శాస్త్రాలు వర్ణించాయి. శ్రీచక్రం కేవలం ఒక లోహపు యంత్రం కాదు, అది పరాశక్తి యొక్క దివ్య చైతన్యానికి నిలయంగా భావించబడుతుంది. హే అపర్ణా మహామాయ అద్రిసుత కాత్యాయని మహాశక్తి మహాకాళి రౌద్రముఖి దాక్షాయణి చంద్రవదనా కంభుకంఠి విశాలాక్షీశ్వరీ రక్తవర్ణా ఘోర రూప మృడాని మృత్యుంజయీ ప్రకాశిని ముక్తిదాయిని త్రిపుర సుందరి శాంభవి పరాశక్తి పాశహంత్రి పార్వతీ పరమేశ్వరీ ఓం పరమేశ్వరీ ఓం పరమేశ్వరీ ఓం పరమేశ్వరీ
ఆదిశంకరాచార్యులు దేశంలోని అనేక శక్తిక్షేత్రాలలో శ్రీచక్రాలను ప్రతిష్ఠించినట్లు పురాణాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు పేర్కొంటాయి. ఉగ్రరూపంలో ఉన్న దేవీ శక్తిని శాంతస్వరూపిణిగా భక్తులకు సులభంగా అనుగ్రహించే రూపంలో ఆరాధించేందుకు శ్రీచక్ర ప్రతిష్టకు విశేష ప్రాముఖ్యత ఉంది. అందుకే అనేక శక్తిపీఠాల్లో శ్రీచక్రారాధనకు అత్యున్నత స్థానం లభించింది. ఇప్పుడదే దివ్య సంప్రదాయం జోగులాంబ అమ్మవారి ఆలయంలో మరింత వైభవంగా కొనసాగుతోంది. అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠమైన జోగులాంబ ఆలయంలో శ్రీచక్ర ప్రతిష్ఠ జరగడం భక్తుల అదృష్టమని శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీ విధుశేఖర భారతీస్వామి అన్నారు. దీనివల్ల ఆలయంలో దైవచైతన్యం మరింత పెరిగి భక్తులకు ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి, సౌభాగ్యం కలుగుతాయని ఆశీర్వదించారు. అందరి యొక్క చరిత్రల్లోనూ అదేవిధంగా అమ్మవారి యొక్క దివ్య శక్తి అనేది అది అచింత్యమైనటువంటిది. ఎంతోమంది భక్తులు అనుభవించి తెలుసుకున్న ఇది జరగడం అనేది అసాధ్యం అనేటటువంటి పరిస్థితుల్లో కూడా అమ్మవారిని విశేషంగా ప్రార్థించినప్పుడు ఆ శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి ద్వారా జరుగుతూ ఉన్నది. ఎలాగానంటే మన భారతదేశం అనేది ఎక్కడుంది అని కనుక చెప్పాలంటే మనం ఏం చెప్తాం? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంటాం. అంటే కాశ్మీర్ నుంచి హిమాలయని మనం అంటాం. ఈ భారత భూమి, పవిత్రమైనటువంటి భారత భూమి ఈ రెండింటి మధ్యలో ఉన్నది. అటు హిమాలయాల నుంచి ఇటు సముద్రం వరకు. అక్కడ మనం ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి పవిత్రమైన భూమే మన యొక్క భారత భూమి. ఇదే అత్యంత పవిత్రమైనటువంటిది. ఇదే కర్మభూమి, ఇదే ధర్మభూమి, ఇదే జ్ఞానం యొక్క క్షేత్రం అక్కడ ఉంది. కాబట్టి ఆ క్షేత్రంలో ఆ నామధేయంతో అమ్మవారు అక్కడ మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నది కాబట్టి ఆ పేరుతో మనలో విశేషంగా అమ్మవారు జగన్మాత సమస్త విద్యలకు అధిదేవత అయినటువంటి శారదా పరమేశ్వరి అమ్మవారి యొక్క దివ్య సాన్నిధ్యం ఆ కాశ్మీర క్షేత్రంలో హిమాలయాల్లో ఉంది. వైష్ణవదేవి యొక్క సాన్నిధ్యం అక్కడ ఉన్నది. ఇలా ఎన్నో క్షేత్రాలు అక్కడ ఉన్నాయి. కాబట్టి మనకి హిమాలయాలు అనగానే, కాశ్మీరం అనగానే మనకి వెంటనే గుర్తుని ప్రార్థిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విధంగా మన యొక్క భారతదేశం యొక్క పరిచయమే, మన భారతదేశాన్ని ఎవరికైనా మనం పరిచయం చేయాలంటే మనం చెప్పవలసినటువంటిది ఇది. కాబట్టి ఈ విధంగా ఇంకా ఈ మధ్యలో ఉన్నటువంటి అన్ని క్షేత్రాల్లోనూ విశేషంగా అమ్మవారిని అనేక రూపములతో, అనేక నామములతో, అంటే అమ్మవారు భక్తులను అనుగ్రహించడానికి ఒక్కొక్క సందర్భంలో ధరించినటువంటి అనేక స్వరూపాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒక్కొక్క స్వరూపంలోనూ ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క నామంతో విశేషంగా అమ్మవారిని ఆరాధించడం అనేది పరంపరగా వస్తూ ఉన్నది. కలిసే ఉంటుంది. అది ఆ శక్తి అనేది దాంట్లో కలిసే ఉంటుంది. అది ఉంటేనే ఏదైనా పని అనేది జరుగుతుంది. ఇంకా మూడవది ఏమిటి అని అంటే అర్థార్థి, అంటే ఐశ్వర్యం కోసం, అఖండమైనటువంటి ఐశ్వర్యం కోసం భగవంతుడిని ఆశ్రయించేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇంకా నాలుగో వాళ్ళు ఎవరు అనంటే ఏమీ అడగకుండా భగవంతుడిని ఆశ్రయిస్తారు. వాళ్ళకి ఏం అవసరం లేదు. ఏం అవసరం లేకపోయినా కూడా భగవంతుడిని ఆశ్రయిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏం అడగరు. దేవుడి దగ్గర నాకు అది ఇవ్వు అని చెప్పి ఏమీ అడగరు. ఏమీ అడగకుండా కేవలం అహేతుకమైనటువంటి, అంటే ఏ కారణము లేనటువంటి సహజమైనటువంటి భక్తితో భగవంతుడిని ఆరాధించే వాళ్ళు ఉంటారు. నాకు కావాల్సిన విశేషంగా ఆర్త అంటే కష్టాల్లో ఉండేటటువంటి వాళ్ళు. కష్టాల్లో ఉండేటటువంటి వాళ్ళని అనుగ్రహించడానికి, వారిని అనుగ్రహించడం కోసం సరస్వతి స్వరూపాన్ని, మహాసరస్వతి స్వరూపాన్ని ధరించి అదే అమ్మవారు మనకి జ్ఞానాన్ని, విద్యని ప్రసాదిస్తూ ఉన్నది. అర్థార్థి, ఐశ్వర్యాన్ని ప్రసాదించడానికి అదే అమ్మవారు మహాలక్ష్మి స్వరూపాన్ని ధరించి మనల్ని విశేషంగా అనుగ్రహిస్తూ ఉన్నది. మన యొక్క మనస్సుతో తెలుసుకొని ఆ దృష్టితో అమ్మవారిని ఆరాధించేటటువంటి శక్తిని, ఆ బుద్ధిని మనం పొందగలిగి ఉండాలి. అది ఉంటే అప్పుడు తప్పకుండా విశేషంగా అనుగ్రహానికి పాత్రలు అవుతాం. ఇలా ఎంతో మంది అయ్యారు కూడా. శ్రీచక్రారాధన మనసుకు ప్రశాంతతను, ఏకాగ్రతను, ఆధ్యాత్మిక వికాసాన్ని ప్రసాదిస్తుందని తెలంగాణ దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు అన్నారు. శ్రీచక్ర యంత్రం ప్రతిష్టకు సహకరించిన ఎపిటోమ్ సంస్థ ఎండి జైపాల్ కాంత దంపతులకు ధన్యవాదాలు తెలిపారు. జోగులాంబాయ నమః. శ్రీచక్ర ప్రతిష్టాపన జగద్గురువుల చేతుల మీదుగా ఈ అద్భుతమైన కార్యక్రమం. పాత శ్రీచక్రం ప్లేస్లో కొత్త శ్రీచక్రం, దేశంలోనే ఎక్కడా లేని విధంగా 500 కిలోలతో నిర్మితమైనటువంటి శ్రీచక్రం. జైపాల్ యాదవ్ గారు వారి యొక్క దాతృత్వంతో, వారి యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులతోటి వారికి మనస్సంకల్పం కలగటం, ఆ యొక్క పీఠంలోనే ఇది నిర్మితమై పూజలు అందుకొని ఈరోజు ప్రతిష్టాపన మరియు అభిషేకం జరగడం అనేది ఇక్కడ ఉన్నటువంటి భక్తజనం మరియు ప్రజాప్రతినిధులు అందరి యొక్క కోరిక. 100 ఏళ్ల క్రితం చేసినటువంటి శ్రీచక్రానికి మనకి మళ్ళీ ప్రత్యామ్నాయంగా ఒక శ్రీచక్రం ఏర్పాటు కావాలంటే ఇప్పుడు దాదాపుగా నాకు తెలిసి
దేశంలోనే అతి పెద్ద, అతి బరువైనటువంటి, అతి మహిమాన్వితమైనటువంటి శ్రీచక్రం, దాదాపు 500 కిలోలు శ్రీచక్రం యొక్క పీఠంతో కలుపుకొని 500 కిలోలు ఉన్నటువంటి శ్రీచక్రానికి ఈరోజు ప్రతిష్టాపన మరియు అభిషేకం జరుగుతున్నటువంటి ఒక సుముహూర్తం ఇది. దీనికి భక్తజనులందరూ ఇప్పుడు యొక్క భక్తుల అనుభూతి కూడా చూసినాం. చాలా వరకు అమ్మవారిని చూస్తే నిశ్చేష్టులై అమ్మవారి యొక్క భక్తి పారవశ్యానికి మరి వారి యొక్క అనుగ్రహానికి వారు పాత్రులయ్యామని చెప్పడం జరుగుతుంది. ఇంకా ఈ మహిమానంద క్షేత్రంలో త్వరలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, మరి అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ్ గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్య గారు, వీరందరూ ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ అనేది శృంగేరి జగద్గురువుల చేత అనుమతి పొందాం. ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం త్వరలోనే దాని యొక్క సమావేశం హైదరాబాద్లో జరిగిన తర్వాత కృష్ణా పుష్కరాల లోపలనే అది కూడా ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఆ మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా చేయడానికి కూడా కార్యాచరణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అందరూ కూడా భక్తజనులందరూ కూడా ఈ కొత్త నూతన శ్రీచక్ర యంత్రాన్ని, అమ్మవారిని దర్శించుకొని పునీతులు కావాల్సిందిగా ఈ సందర్భంగా దేవాదాయ శాఖ కమిషనర్గా భక్తులకి వినమ్రంగా భక్తజనం అంతా కూడా ఈ రోజు నుంచి మొత్తం దర్శించుకొని పునీతులు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. తన హయాంలో శ్రీచక్ర యంత్రం ప్రాణప్రతిష్ఠ జరగడం తన అదృష్టమన్నారు ఆలయ ఈవో దీప్తి. లంబస్థనీం వికృతాక్షీం ఘోరరూపాం మహాబలం ప్రేతాసన సమారూఢాం జోగులాంబాం నమామ్యహం. జోగులాంబ దేవస్థానం అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠం. తెలంగాణలో ఉన్న ఏకైక శక్తిపీఠము. అమ్మవారు ప్రేతాసనం మీద కూర్చొని ఉండడం వల్ల అత్యంత శక్తివంతమైన దేవతగా ఇక్కడ కొలవబడతారు. అమ్మవారి రూపము అత్యంత స్పెషల్గా ఇక్కడ ఉంటుంది. ఈ దేవాలయం అనేది అత్యంత చారిత్రాత్మకమైన దేవాలయం. 6వ శతాబ్దంలో నిర్మించబడిందిగా చెప్తారు. సాక్షాత్తు ఆదిశంకరాచార్యులు నడయాడిన ప్రదేశంగా చరిత్రలో రికార్డు చేయబడి ఉంది. తదుపరి శృంగేరి పీఠం నుంచి గతంలో విధుశేఖర భారతీ స్వామివారితో పాటు గతంలో స్వామివార్లు కూడా ఇక్కడికి వచ్చినట్లుగా చరిత్ర ఆధారాలు చెప్తా ఉన్నాయి. దాంతోపాటుగా మనకి గత మార్చిలో శ్రీ విధుశేఖర భారతీ స్వామివారు దేవస్థానాన్ని సందర్శించి ఇక్కడ ఉన్న ఆలయాలని, ఉపాలయాలని అన్నిటిని పరిశీలించి ఈ క్షేత్రంలో శ్రీచక్ర ప్రతిష్ఠ చేయాల్సిన అవసరం ఉందని తెలిపి ఉన్నారు. దాంతోపాటు స్వామివారే స్వయంగా వారి అమృతహస్తాలతే శ్రీచక్రాన్ని ప్రతిష్ఠిస్తామని ఆ రోజు తెలిపి ఉన్నారు. శ్రీచక్రం అనేది అమ్మవారికి అత్యంత విశిష్టమైనది. అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠము అలంపూర్లో వెలసి ఉన్న శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీచక్ర ప్రతిష్ఠ అనేది ఒక మహోన్నతమైన కార్యక్రమము. ఈ కార్యక్రమాన్ని శృంగేరి పీఠాధిపతుల కరకమలముల చేత ప్రతిష్ఠించుకోవడం అనేది అత్యంత అదృష్టంగా దేవస్థానం వారు కూడా భావిస్తూ ఉన్నారు. శ్రీచక్రంతో పాటు అమ్మవారిని దర్శించుకొని వారి కృపకు పాత్రులు కావాలని కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. ఈ మహత్తర అమ్మవారి సేవకు పాత్రులైన ఎపిటోమ్ ప్రాజెక్ట్ సంస్థ ఎండి శ్రీ జైపాల్ కాంతా, శ్రీమతి శ్రీవిద్య దంపతులు ఈ అవకాశం తమ పూర్వజన్మ సుకృత ఫలమన్నారు. శ్రీచక్ర యంత్రం తయారు చేయించి అవకాశమిచ్చిన తెలంగాణ దేవాదాయ శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న జైపాల్ కాంతా, భవిష్యత్తులో కూడా జోగులాంబ అమ్మవారి ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం కొనసాగుతుందన్నారు. జోగులాంబ టెంపుల్ శ్రీచక్ర ప్రతిష్ఠ అవకాశం కలిగించిన ఎండోమెంట్కి కానీ తెలంగాణ గవర్నమెంట్కి కానీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమ్మవారి ఆశీస్సుల మీదుగా నాకు ఈ అదృష్టం దొరకడం నేను చాలా ధన్యంగా ఫీల్ అవుతున్నాను. నేను భవిష్యత్తులో ఈ ఆలయం మరింత అభివృద్ధి చెందాలి అని చెప్పేసి నేను ఆశిస్తాను. నమస్కారం. జోగులాంబ అమ్మవారి దగ్గర అలంపూర్లో శ్రీచక్రాన్ని ప్రతిష్టాపన చేశారు. సో అవకాశం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మాకు ఇచ్చినందుకు మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అండ్ తెలంగాణ గవర్నమెంట్కి కూడా భవిష్యత్తులో ఇంకా ఎంతో మంచి జరగబోతుందని ఆశిస్తూ జోగులాంబ ఆశీస్సులతో ధన్యవాదాలు. ఈరోజు జోగులాంబ ఆలయంలో శ్రీచక్ర ప్రతిష్టాపన బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఈరోజు మా సోదరులు, మా బ్రదరు ఎపిటోమ్ కంపెనీ ఎండి జయపాలన్న గారు ఇంత మంచి కార్యక్రమం చేయడం, అదేవిధంగా ఆ దేవుడు ఈ అవకాశం ఇవ్వడం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ఏదైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా
వారికి అవకాశం ఇచ్చిర్రు. వారి ద్వారా ఈ యొక్క ప్రతిష్ట జరగడం ద్వారా రేపు రానున్న రోజులలో ఈ దేవాలయం బాగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులకు కూడా మంచి జరుగుతుంది. అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఇక్కడికి వచ్చిన ప్రతి కుటుంబం మీద ఉండాలి. అదేవిధంగా మా సోదరులు ఇంకా భవిష్యత్తులో చాలామందికి ఇవాళ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఆ కంపెనీ దినదిన అభివృద్ధి జరగాలి. వారి ద్వారా ఇంకా అమ్మవారు ఇంకా సేవలు చేయించుకోవాలి. ఈ ఆలయం ఇంకా డెవలప్ కావాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. శాస్త్రాల ప్రకారం శ్రీచక్ర దర్శనం, శ్రీచక్రారాధన, శ్రీచక్ర ధ్యానం వల్ల భక్తులకు మనశ్శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం, ఆధ్యాత్మిక పురోగతి కలుగుతాయని విశ్వాసం. అందుకే ప్రతి శక్తి ఉపాసకుడికి శ్రీచక్రం అత్యంత పవిత్రమైన ఆరాధనా సాధనంగా భావించబడుతుంది. జోగులాంబ అమ్మవారి ఆలయంలో శ్రీచక్ర యంత్ర ప్రాణ ప్రతిష్ఠతో ఈ మహాక్షేత్ర ఆధ్యాత్మిక వైభవం మరింత పెరిగిందని భక్తులు విశ్వసిస్తున్నారు. యంత్రరాజ్యమైన శ్రీచక్రం అమ్మవారి సన్నిధిలో శాశ్వతంగా కొలువుదీరడంతో జోగులాంబ తల్లిని దర్శించుకునే ప్రతి భక్తుడికి అమ్మవారి అనుగ్రహం, ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సౌభాగ్యం లభించాలని మనసారా కోరుకుందాం. ఇది ఈనాటి భక్తి టీవీ ప్రత్యేక కథనం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.